కడలితో సహవాసం, అలలతో పోరాటం, వలలాంటిదే వారి జీవితం. అందులో చేప పడితే సంతోషం, చిక్కకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం. గంగమ్మ కాపాడుతుందనే నమ్మకం, ఆ ధైర్యంతో ఎంత దూరమైనా ప్రయాణం. ఏడాదిలో దాదాపు 10 నెలలు సముద్రంలోనే గడపడం, ఇదే మత్స్యకారుల జీవన విధానం. కడలినే జయించిన మత్స్యకారులు వారి కన్నీటిని మాత్రం జయించలేకపోయారు. ఎందరో పాలకులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మత్స్యకారుల జీవితాలను ఓట్లతో లెక్కేశారే తప్ప ఆ బతుకులకు బాసటగా నిలిచింది మాత్రం ఒక్క జగన్ మాత్రమే. మత్స్యకారుల వేదన ఆయన దగ్గర నుంచి చూశారు. జాలర్ల కష్టాలు చూసి చలించిపోయారు. వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే ఫిషింగ్ హార్బర్. దేశమే కాదు, ప్రపంచమే ఏపీ వైపు చూసే స్థాయిలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది అప్పటి జగన్ సర్కార్. ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు, తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా లెక్క చెయ్యకుండా చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయంటే అది జగన్ హయాంలోనే. ఏ పూట కాపూట వేట చేసి తీసుకొచ్చే చేపలను అమ్మితే గాని బతుకు నడవని జాలర్ల ఆకలి కేకలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు అసలు సంబంధమే లేనట్లు ఉండేవి. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. వేట నిషేధ కాల భృతి సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పుల జీవనం సాగిస్తూ బతుకు నావను దుర్భరంగా నెట్టుకొచ్చేవారు. అలాంటి మత్స్యకారుల బాధను, కన్నీళ్లను తన పాదయాత్రలో కళ్ళారా చూసి చలించిపోయారు జగన్. ఆనాడు మేము పడిన కష్టాలు అసలు మాటల్లో వర్ణించలేనిది. హార్బర్ లేదని మన పెద్దలు అందరూ కలిసి ఒక 25 సంవత్సరాల నుంచి హార్బర్ కోసం పోరాడుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిసి మా బాధలు చెప్పుకున్నాము. అధికారంలోకి రాగానే ముందు వాళ్ళ కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి, చేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము అన్న ఉద్దేశంతో ఎంతో కృషితోటి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసి మత్స్యకారులకు అందజేశాడు. వారి బతుకుల్లో వెలుగులు తెస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నెరవేర్చి మనసున్న నాయకుడుగా మత్స్యకారుల మదిలో నిలిచిపోయారు జగన్. మా బాధలు ఆలగించి, మా మనవి ఆలగించి ఇక్కడ జువల్దీన్లో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ మంజూరు చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మత్స్యకారు గ్రామాలను కూడా, మత్స్యకారుల్లో కూడా ఆశయాలను నింపి చాలా వరకు కూడా ఆ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేశారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. దేశంలో ఏపీకి 2వ పొడవైన తీర ప్రాంతం ఉంది. అయినా ఏటా 25,000 నుంచి 30,000 మంది మత్స్యకారులు 9 నుంచి 10 నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్లేవారు. బతుకు తెరువు కోసం ఇంటి నుంచి వెళ్లిన వాళ్ళు బతికి వస్తారో లేదో, ఏం జరుగుతుందో అని ఆ కుటుంబాలు పడే వేదన అంతా ఇంత కాదు. మహానుభావులు పోటు రావటం అందరికీ ఆదాయమే. గతంలో వీళ్ళు మంగళూరు పోయి బోటుల్లో శవాలు అయిపోయి తిరిగి వచ్చి ట్రైన్లో కింద పడిపోయి, మాకు హార్బర్ వచ్చినప్పటి నుంచి బాగా ఉంది. వలస వెళ్ళే ప్రోగ్రాం లేకుండా ఇంటికాడే జరుగుతూ ఉంది. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు హార్బర్ పడడం వల్ల 10 రోజులకల్లా మా ఇంటికి వచ్చి ఉంటున్నారు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. సముద్రాన్ని రాష్ట్ర ఆర్థిక వనరుగా ఉపయోగించుకోవడంలో, మత్స్యకారులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. కనీస సౌకర్యాలు అందించడంలో విఫలమయ్యాయి.
మత్స్యకారుల జీవితాలను మార్చేందుకు, బతుకులకు భరోసా కల్పించేందుకు 10 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి తన హయాంలో జగన్ శ్రీకారం చుట్టారు. ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు గుజరాత్కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు, ఈ జీవనోపాధి కోసం అక్కడికెక్కడికో వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు. ఇది ఫిషింగ్ హార్బర్లకు ఇక్కడ మన రాష్ట్రంలోనే వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి ఒక దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. కరోనా రూపంలో 2 ఏళ్లు కష్టం వెంటాడిన ఇచ్చిన మాట కోసం 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి వేగంగా అడుగులు ముందుకు వేశారు. జగన్ ప్రోత్సాహంతో మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం ఇండియాలోనే నంబర్ 1 గా నిలిచింది. జగన్ చేపట్టిన ఈ హార్బర్లన్నీ పూర్తయితే మత్స్యకారుల జీవితాల్లో మరిన్ని కాంతులు వస్తాయి. ఇప్పుడు ఏం కావాలన్నా మా ఆడవాళ్ళకు కూడా ఇక్కడ పని చేసుకునే వసతి దొరికింది. చేపలు పడతా ఉంటే అవి మొయ్యటం, కూలి తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంది. మాకు ఈ హార్బర్ కట్టించిన మా జగన్ అన్నకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. మా అమ్మకు కూడా పని దొరుకుతుంది. దానివల్ల మేము ఎంతో బాగా చదువుకుంటా ఉన్నాము. ఇదంతా జగనన్న దయ వల్ల మేము బాగా చదువుకుంటున్నాము. 555 మత్స్యకార గ్రామాల్లో దాదాపు 6,80,000 మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా దాదాపు 3,500 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలోని మొట్టమొదటిదైన జువ్వలదిన్నె హార్బర్ జగన్ హయాంలోనే మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నె దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 288.8 కోట్ల రూపాయల ఖర్చుతో 76.89 ఎకరాల్లో అభివృద్ధి చేశారు. పొట్టకూటి కోసం కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు వెళితే కనిపించేది హడావుడి కాదు, ఆనందం. వాళ్ళ మాటల్లో వినిపించేది సంతోషమే కాదు, జగన్ ఇచ్చిన ధైర్యం. ఒక్క జువ్వెలదిన్నె ప్రాజెక్టుతోనే 25,000 మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా హార్బర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. హార్బర్ లోనే కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్, చిల్ రూమ్ లాంటి మౌలిక వసతులతో పాటు బోట్ రిపేర్ వర్క్ షాప్లు, నెట్ మెండింగ్ షెడ్ల లాంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మత్స్యకార కుటుంబాలకి మొట్టమొదటి ఏంటంటే చేపలు వేటకెళ్తారు. వేటకు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చేపల్ని వేలం వేసేదానికి గాను ఒక పెద్ద హాల్ నిర్మించారు. అదే కాకుండా కోల్డ్ స్టోరేజీ, ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. ఆ కోవిడ్ 2020-21 కోవిడ్లో కూడా వర్క్ ఆగకుండా త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. మా అందరికి మత్స్యకారులందరికీ కూడా ఆయన గిఫ్ట్గా మాకు ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందించారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూరు, ప్రకాశం జిల్లా తీర ప్రాంత మత్స్యకారులు చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసేవాళ్లు. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు రావడంతో మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారారు. ఇదంతా జగన్ వల్లే అని వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జువ్వెలదిన్నె హార్బర్ తో పాటు జగన్ హయాంలోనే నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. పూడిమడక, బూడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప హార్బర్ల పనులకు సంబంధించి కూడా వేగంగా ఏర్పాట్లు జరిగాయి. ఇక ఏడాదికి 10 నెలలు మత్స్యకారులకు చేపల వేట ఉంటుంది. 2 నెలల పాటు నిషేధ కాలంలో వారికి ఉపాధి దొరకదు. ఆ సమయంలో గత ప్రభుత్వాలు ఇచ్చే మొత్తంతో పోలిస్తే జగన్ వచ్చాక ఆ మొత్తాన్ని 150% పెంచి ఇచ్చారు. గతంలో మెకనైజ్డ్ బోట్లు, మరపడవలకు నిషేధ కాల భృతి అమల్లో ఉంది. జగన్ మాత్రం తెప్పలు అంటే చిన్న పడవలకు కూడా అమలు చేశారు. వల దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో ఇవన్నీ కవర్ చేసి మాకు కేజీకి ఒక 20 రూపాయలు మిగిలే విధంగా మాకు రేట్లు వచ్చాయంటే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంలోనే జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం. సంవత్సరం పొడుగుతూ చేస్తే ఒక 20,000-30,000 మిగిలేది.
ఇప్పుడు అదే సంవత్సరం పురోగతి చేస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు మిగులుతుందయా మాకు ఈ పోర్టు పుణ్యాన. సముద్రం అద్భుత అవకాశాలిస్తోంది. దాని లోతు తెలియని చూడలేని గత ప్రభుత్వాలు మత్స్యకారులను గాలికి వదిలేస్తే వారికి అదే సముద్రాన్ని ఆదాయ వనరుగా ఆస్తిగా మార్చి ఓ బతుకు చూపించారు జగన్. విజన్ అంటే కలలు కనడం కాదు, పేదోడి కలను నిజం చెయ్యడం, రాష్ట్రానికి భవిష్యత్తు చూపించడమని ప్రూవ్ చేశారు. కరోనా సమయంలో ఎదురైన పరిస్థితులు మరికొన్ని సవాళ్లు విసరగా అందులోంచి అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేశారు జగన్. ఏపీ మత్స్య సంపదలో దాదాపు 90% అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతవుతుంటాయి. అయితే కరోనా టైంలో అది పూర్తిగా నిలిచిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్న వేళ ఫిష్ ఆంధ్ర పేరుతో జగన్ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్, కేరళతో కంపేర్ చేస్తే మత్స్య ఉత్పత్తి భారీగా ఉన్న స్థానిక వినియోగం ఏపీలో చాలా తక్కువ. దీన్ని పెంచేందుకు ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఉత్పత్తిలో 30% లోకల్ గా విక్రయించాలనేది టార్గెట్. అప్పటికే ఇంటికే రేషన్ బియ్యం, సరుకులను మొబైల్ వాహనాల ద్వారా అందించిన జగన్ సర్కార్ చేపలు, రొయ్యలను కూడా మొబైల్ వాహనాల ద్వారా ఫిష్ ఆంధ్ర పేరుతో జనాలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది లోకల్ ఫిష్ మార్కెటింగ్ కోసం మాత్రమే కాదు, ఉపాధి ఇచ్చే కార్యక్రమం కూడా. యువతను ఎంటర్ప్రెన్యూర్ గా మార్చే వేదిక. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 రిటైల్ అవుట్లెట్లు ప్రారంభించాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. 2024 నాటికి 4,000 అవుట్లెట్లు అందుబాటులోకి కూడా వచ్చాయి. అవుట్లెట్ నిర్వహణ, వాటి ద్వారా లభించే ఉపాధి, లోకల్ గా యువతకు ఉపాధి దక్కుతుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమం లోతు తెలియని, అర్థం కాని ప్రతిపక్షాలు వాగిన అడ్డగోలు వాగుడు, చేసిన ఎగతాళి అంతా ఇంత కాదు. ఈ కార్యక్రమంతో ఏం జరిగింది, ఎంత మేలైందన్నది ఏ మత్స్యకార కుటుంబాన్ని అడిగినా వివరంగా చెబుతుంది. మొత్తం మీద మనం చూసినట్లయితే సుమారుగా 10,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చింది. మత్స్యకార భరోసా అని చెప్పి ఆనాడు 10,000 రూపాయలు మాకు అందించడం జరిగింది. మత్స్యకారులు కూడా ఒక అభివృద్ధికి వస్తున్నాడు అంటే మనకున్న పైన నాయకుడు అభివృద్ధిగా ఉండాలి. అభివృద్ధి ఉంటే మన మత్స్యకారులు కూడా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. జగనన్న కలిసి చేతిలో చెయ్యేశారు. జగనన్న నాకు మీకు గుడిపిస్తామన్నాడు, చేతులు చెయ్యన పొరమ చెయ్యేశారు జగనన్న. ఆ మాట ప్రకారం గుడిపించి ఆధార్ కార్డు చప్పున 10 మనిషికి 5 లక్షలు ఇచ్చారు జగనన్న. జగనన్న జీవితాన్ని పొట్టెట్టుకొని పూజించుకుంటాను, తెల్లారితే జగనన్న మొహం చూస్తాను. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆక్వా ఉత్పత్తులపై భారీగా 50% మించి టారిఫ్లు విధించారు. ఇది మన మత్స్యకారుల పొట్టకొట్టింది. ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే, లోకల్ గా విక్రయాలు పెంచి ఉంటే ఈ రోజు మత్స్యకారుల జీవితాలు ఇంకోలా ఉండేవి. విజన్ అంటే పదే డబ్బా కొట్టుకోవడం కాదు, భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా ఒక్కో అడుగు ముందుకు వేయడం. జగన్ చేసింది అదే. స్వార్థపు నాలుకలతో విరుచుకుపడే పార్టీలకు ఈ మౌనమే ఆయుధమయ్యింది. జగన్ చేసిన మంచి ఏంటో ఎంతో మత్స్యకారుల కుటుంబాల నవ్వులో కనిపిస్తుంది. తను నమ్మిన వాళ్ళు, తనను నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే క్షణం కూడా ఆలోచించని రకం వైఎస్ఆర్ ఫ్యామిలీ. అప్పుడు ఆ పెద్దాయన అయినా, ఇప్పుడు జగన్ అయినా ఆలోచన, ఆచరణ అన్ని పేదల కోసమే. ఏ ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించినా అర్థమయ్యేది అదే. అందుకే ప్రతి విషయంలో ఒక కట్టుబాటుపై ఉండే మత్స్యకారులు తమకు మంచి చేసిన జగన్కు వారి గుండెల్లో చోటు కల్పించారు, దేవుడిలాగా చూసుకుంటున్నారు.